ఓం. 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 కదాచిత్ కదాచిత్ సత్వస్తః క్వచిదపి రజో వృత్తి సుగతః. కదాచిత్ సత్వస్తః క్వచిదపి రజో వృత్తి సుగతః. తమో వృత్తి క్వాపి త్రితయరహితః క్వాపి చ పునః. కదాచిత్ సంసారీ శ్రుతిపథ విహారీ క్వచిదహో మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షా శతతమాః. అహమస్మి. 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 కదాచిన్మౌనస్థః క్వచిదపి చ వాగ్వాదనిరతః. కదాచిత్ స్వానందం హసిత రభసస్త్యక్తవచనః. కదాచిల్లోకోనాం వ్యవహృతి సమాలోకనపరో మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః. మునిః న వ్యామోహం భజతి. మునిః న వ్యామోహం భజతి. శంకరాచార్య జీ నా వ్యామోహం భజతి. వేదవ్యాస నా వ్యామోహం భజతి. బ్రహ్మ నా వ్యామోహం భజతి. అంటే మనకేమి యు ఆల్సో బి లైక్ దట్. ఎందుకు? అత్యంత ఉత్కృష్టమైన వారి గురించి తెలుసుకోవడం, వాళ్ళలా మనం కూడా ప్రవర్తించడానికి. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ. స్థితధీః కిం ప్రభషేత కిం ఆసీత వ్రజేత కిం. ఎందుకు అడిగారు అర్జునుడు గారు వాళ్ళు ఎలా నడుచుకుంటారండి, వాళ్ళ లక్షణాలు ఏమిటండి అని ఎందుకు అడిగారు? తను కూడా అలా అవడానికి. అదే మనం కూడా మునిర్న వ్యామోహం భజతి అంటే ఐ వుడ్ అక్వైర్ దోస్ ద స్టేటస్ అండ్ ఐ విల్ బి లైక్ హిమ్. ఫర్ ఎనీ వరల్డ్లీ థింగ్స్ ఐ వోంట్ పే అటెన్షన్ టు ద నీడ్ఫుల్ ఓన్లీ వీ విల్ డూ. దాంట్లో ఎన్గ్రాస్ అవ్వకుండా ఉంటాము. కదాచిన్మౌనస్థః ఒకసారి మౌనంగా ఉంటారు, ఏమి మాట్లాడరు.
మౌనం అంటే అడిగిన దానికి క్లుప్తమైన సమాధానం, అప్రోప్రియేట్ సమాధానం చెప్పడమే మౌనం. ఒకటి అడిగితే 100 పేర్చడం కాదు. మితభాషిత్వమే మౌనం. కదాచిద్ మౌనస్థః క్వచిదపి చ వాగ్వాదనిరతః. ఇంకొకసారి వాగ్వాదములో నిరతుడు, అంటే వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది వాగ్వాద. వాట్ వాగ్వాద? దుస్తర్కాత్ విరమ్యతాం శృతిమతస్తకోనుసంధీయతాం. శృతి సమ్మతమైనటువంటి డిబేట్స్, వాగ్వాదములు. వాగ్వాదాలు అంటే వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకోవడం కాదు. ఒకప్పుడు శృతిపరమైనటువంటి వాగ్వివాదములు, డిబేట్స్, తర్కం, అట్లా ఉంటారు. ఇంకొకప్పుడు కదాచిన్మౌనస్థః క్వచిదపి చ వాగ్వాదనిరతః కదాచిత్ స్వానందం హసితరభసః. ఇంకొకసారి ఆనందంతో కూడినటువంటి హసితరభసః, హాసరేఖలతో ఒప్పుచూ. కదాచిత్ స్వానందం హసితరభసః. త్యక్తవచనః, ఒక్క ఆనంద చిన్ముద్రనే చూపిస్తూ ఏ మాటలు మాట్లాడదు. ఇది నిజమైనటువంటి నిశ్శబ్దమైన స్థితి. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం వర్షిష్టాం తే వసదృషిగణైః ఆవృతం బ్రహ్మనిష్టం ఆచార్యేంద్రం కరకలితమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. స్వాత్మారామం స్వానందం హసితరభసః త్యక్తవచనః కదాచిత్ మునిర్నవ్యామోహం భజతి. ఒక్కసారి మితభాషిగా ఉన్నారు, ఇంకొకసారేమో చక్కటి శాస్త్రపరమైన డిబేట్స్లో ఉన్నారు, ఇంకొకసారి ఆత్మానందాన్ని అనుభవిస్తూ చిద్విలాసంతో ఏమీ మాట్లాడకుండా దక్షిణామూర్తిలా ఉన్నారు. ఎలా ఉన్నా మునిర్నవ్యామోహం భజతి. బాగా లోతుగా గాలి పీల్చుకోండి, నిలుపుకొని పూర్తిగా వదులుతూ ఉండాలి. ఇది మర్చిపోకూడదు. బికాజ్ ఈ అర్ధగంట ఈ ప్రాణాయామం చేస్తే, ఒకటి మనసు ఏకాగ్రం అవుతుంది, 2 శరీరము బాగా ఆక్సిజనేట్ అవుతుంది. క్రౌచ్డ్గా ఇలాగా కూడుకుని వంగిపోయినట్టు కూర్చోవద్దు. భుజాలు నిటారుగా ఉంచుకొని రిలాక్స్డ్గా కూర్చోండి. అలా కూర్చోవడం వలన ఎక్కువ గాలి లోనకు వెళ్ళే అవకాశం ఉన్నది. బ్యాక్ స్పైనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. మామూలుగా కూర్చున్నప్పుడు కూడా క్రౌచ్డ్గా ముందుకు వంగి కూర్చోవద్దు, నిటారుగా కూర్చోండి.
कदाचिन्मौनस्तः क्वचिदपि च वाग्वादनिरतः कदाचित् स्वानन्दम् हसितरभसः त्यक्तवचनः. Try, try being that hasitarabhasaha Chaktavachanaha స్వానందం. స్వాత్మానందంలో ఉంటూ చిన్న చిరునవ్వుతో ఏమి మాట్లాడకుండా 3 నిమిషాలు ఉందాం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. కదాచిన్మౌనస్తః క్వచిదపి చ వాగ్వాదనిరతః కదాచిత్ స్వానందం హసితరభసశ్చక్తవచనః కదాచిల్లోకానాం వ్యవహృతి సమాలోకనపరో.
కదాచిత్ ఇంకొకప్పుడు లోకానాం వ్యవహృతి లోకుల వ్యవహారములను సమాలోకన పరో వాటి ఎందు మంచి డిస్కషన్లో నీవు ఇది చెయ్యి, ఇలా చేస్తే మంచిది, ఇలా చేయాలి, ఇలా ఇది మహాత్ములు చేశారు, ఇది పద్ధతి, ఇది కాదు అంటూ సమాలోచన అంటే కన్సల్టేషన్. సమాలోచన మీన్స్ కన్సల్టేషన్. సమాలోచన పరుడు అంటే హీ విల్ బి కన్సల్టింగ్ ఆన్ వ్యావహారిక విషయాస్. అదేమిటండి ఆయన జ్ఞాని, ఆయనకెందుకు వ్యవహారిక విషయాలు? జ్ఞాని అనంగానే సర్వులకు పూజ్యుడు కదా, ఉపనిషత్ చెప్పింది కదా. వాళ్ళందరకు పూజ్యుడవుతారు, వాళ్ళందరకు ఆదర్శప్రాయుడవుతారు, వాళ్ళందరకు ఆనందాన్ని ఇస్తారు. కాబట్టి ఆ వచ్చిన వాళ్ళు ఏవో ప్రశ్నలు వేస్తారు. ఇలా ఉందండి, నాకు ఈ ప్రాబ్లం ఉంది స్వామీజీ, గురూజీ, ఏం చేయాలి అంటే వాళ్ళకి సమాలోకం. ఒక్కొక్కసారి వాళ్ళతో వాళ్ళ ప్రాబ్లమ్స్కి కావాల్సిన విషయాల గురించి కన్సల్ట్ చేస్తూ ఉంటారు. అదేమిటంటే ఆయన జ్ఞాని కదా, మౌనంగా ధ్యానం చేసుకోవచ్చు కదా, ఈ లోక వ్యవహారంతో ఆయనకేమిటి పని, ఎందుకు ఈ సమాలోకనలు అన్నీ చేస్తున్నారు, భార్యాభర్తల గొడవలు తీర్చడానికి అతను ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఓకే, వాట్ ఆర్ యూ లుకింగ్ అట్? ఈస్ కండక్టింగ్ ఇన్ ద వరల్డ్ యాజ్ పర్ ద వ్యవహార అండ్ ఈస్ నాట్ టచ్డ్ బై దట్. There are two things in life. One is to continue to be in the Vyavahara. That's okay. The second one is to get engrossed with the Vyavahara. That is not okay. మనోడొచ్చాడు తాత అని ఒళ్ళో కూర్చిపెట్టాడు, ముద్దులాడి వాడికి వచ్చిన 4 శ్లోకాలు మంచి మాటలు వాడితో చెప్పించి మనం చెప్పడం వ్యవహారంగా ఏం తప్పు కాదు. అది అయితే ఎన్గ్రాస్ అయిపోక్కర్లేదు, తాదాత్మ్యం చెందిపోక్కర్లేదు, దేహ ఆబ్సెషన్ ఉండకూడదు. గ్రహించండి ఏది వ్యవహారము, ఏది పరమార్థము. వ్యవహారంలో వ్యవహరించండి, పరమార్థంలో నివసించండి. Nobody says don't interact with the world. There is no world at all. There is no grandson. There is no table. Nobody is saying that. They will be there. They'll continue to be there as before your Atma Jnana, but only your perception changes. You will be looking at the Turiya angle. Your angle of observation is different. That's all. कदाचिन्मौनस्तः क्वचिदपि च वाग्वादनिरतः कदाचित् स्वानन्दं हसितरभसः त्यक्तवचनः कदाचिल्लोकानां व्यवहृति समालोकनपरो. సమ్యక్కాలోకనం, సమాలోకనం, చక్కగా వాటిని అవగాహన చేసుకుని వ్యవహారాలకు తగినటువంటి కన్సల్టేషన్ని ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ఉంటున్నప్పటికీ ఒకప్పుడు మితభాషి, ఇంకొకప్పుడు శాస్త్ర సంబంధమైనటువంటి డిబేట్స్, ఇంకొకప్పుడు ఆనందరేఖలను ముఖముపై చిందిస్తూ పూర్తిగా మౌనంగా దక్షిణామూర్తిలా ఉన్నారు. ఇంకొకసారి లోక వ్యవహారాలలో కావలసినటువంటి సలహాలను సంప్రదింపులను అందిస్తున్నారు. అయినప్పటికీ మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షాక్షతమా. ముని, జ్ఞాని, తురియస్థుడు నవ్యామోహం భజతి, వీటితో వ్యామోహం చెందడు. మోహమే కాదు, వ్యామోహం అంటే అవే నేను, నేనే అనే తాదాత్మ్యాన్ని లేకుండా ఉంటారు. ఎందువలన? గురుదీక్ష.
గురువుగారి దగ్గర నుంచి ఇవ్వబడిన దీక్ష అవ్వచ్చు, పరబ్రహ్మ ఎందున్న దీక్ష, నిధిధ్యాసన, శాస్త్రాల ఎందున్న దీక్ష, అన్ని గురు దీక్ష. ఏమిటి గురువు? ఈశ్వరో గురురాత్మేతి. ఆత్మ ఈజ్ వన్ గురు, శాస్త్ర ఇస్ అనదర్ గురు. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ద ఫిజికల్ విభేదరహిత వ్యక్తి ఎవరైనా తారసపడితే జీవితంలో ఆయన కూడా గురువే. గురురుచ్చేష మనీషా మమ. గురు శబ్దానికి ఏంటంటే విభేదరహితుడు, ఆత్మజ్ఞాన సంస్థితుడు, శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఫస్ట్ నాలెడ్జబుల్ అబౌట్ స్క్రిప్చర్స్, శ్రోత్రియం బ్రహ్మనిష్టం, who is in the Brahma Bhava and not in the Vyavahara Deha Bhava. Such a person is Guru. If you find someone like that, follow him, follow his advice. ఉంటారు, గుర్తించాలి అంతే. మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః. సమదుఃఖసుఖస్వస్థః సమలోష్టాస్మకాంచనః. మల ఓష్ట కాంచన, మట్టి ముద్ద, బండరాయి, బంగారు, మూడిటి యందు ఒకటే. సమ లోష్ట అశ్మ కాంచన. లోష్టం అంటే మట్టి ముద్ద, అశ్మ అంటే రాయి, కాంచనం అంటే బంగారు. వాటిని తుల్య, సమ. తుల్య ప్రియ ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్తుతి. చాలా కష్టం అండి. ప్రియాప్రియముల యందు ఒకే విధంగా ఉండడం. ఆత్మ సంస్తుతి, నింద, తిట్టారు, పొగిడారు, అయ్యో నాకు సంబంధించినవి కావు. ఈ శరీరాన్నే పొగడగలరు, ఈ శరీరాన్నే తిట్టగలరు. ఆత్మను నిందించలేరు, ఆత్మని పొగడను లేరు. తుల్య నిందాత్మ సంస్తుతి మానాపమానయో తుల్య. ఒకసారి అవమానం చేశారు, ఒకసారి సత్కారం గౌరవం చేశారు, అప్పుడు కూడా ఈక్వానిమిటీ. మిత్రారిపక్షయో తుల్య సర్వారంభ పరిత్యాగి. ఏ కామ్యకర్మలను ఆరంభించరు. గుణాతీతః సౌచ్యతే. అటువంటి వారిని గుణాతీతుడు అంటారు. అటువంటి వారు మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః. సుఖ దుఃఖాలైన, మట్టి బిడ్డ, రాయి, బంగారమైన, ప్రియములైన, నిందాస్తుతులైన, మాన అవమానాలైన, మిత్రశత్రువులైన వారికి ఒక్కటే. ఇన్ఫ్యాక్ట్ ఈ క్లాసిఫికేషనే వాళ్ళ దగ్గర లేదు. ఈ క్లాసిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? గుణాలుంటే ఆ గుణాల ప్రభావం వల్ల ఈ క్లాసిఫికేషన్ వస్తుంది. మరి గుణాల బాధ లేకపోతే, గుణాతీతం అవుతే క్లాసిఫికేషన్ లేదు. మౌనంగా ఉన్నాను, వాగ్వాద నిరతుడన, ఆనందరేఖలను వెలివిరుస్తున్నటువంటి మౌనిన, లోక వ్యవహారాలలో సమాలోకనం చేస్తున్నవాడినా అనే భావన ఉండదు. ఆల్ దట్ వేదాంత is asking you is,
shift your viewpoint. Shift your viewpoint from the plurality, nanatva, aham, mama, raga, dvesha, and dvandvas, and shift your viewpoint to equality and equanimity. These are the two pillars of Advaita Vedanta. ఈ శ్లోకాలన్నీ ఏం చెప్తున్నాయి? He is very equal and he is very equanimous. Equality is when you and your body and indriyas transact with the world. Equanimity is when they don't transact with the world, when you are transacting within yourself. Equanimity is antastham, samatvam, equality is samanatvam, when you interact with the objects and people outside. Equality and equanimity are not emphasized in any other scripture other than Advaita Vedanta. జస్ట్ ఒక్క రోజు ఈక్వల్గా ఈక్వనామస్గా ఉండి చూడండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అటువంటిది నిరంతరం అదే బ్రహ్మభావంలో ఉంటే, ఈక్వాలిటీ ఈక్వనామిటీ పర్సూ చేస్తే, ఇక మోక్షం అన్నది వేరే ఎక్కడుంది? అదే మోక్షము. సమత్వం యోగ ఉచ్యతే. కదాచిన్మౌనస్థః క్వచిదపి చ వాగ్వాదనిరతః కదాచిత్ స్వానందం హసితరభసః త్యక్తవచనః కదాచిల్లోకానాం వ్యవహృతి సమాలోకనపరో మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమా. ఒక్క నిమిషం పాటు పూర్తి నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఏ కన్ఫ్యూషన్స్ లేవు. ఇదే సమాహిత చిత్తము. సోహం 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 సోహం
స్వస్తి.